హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి టెంపుల్ గురించి చెప్దామనుకుంటున్నాను. మేము ఫ్యామిలీ అందరం కలిసి లాస్ట్ మంతే విజిట్ చేశాము. ఈ ఆలయం హన్మకొండ, వరంగల్ మధ్యలో ఉంటది. అక్కడ చెరువు ఉంటది. భద్రకాళి చెరువు ఒడ్డుననే. అమ్మవారు చాలా అంటే చాలా పవర్‌ఫుల్. సో, దర్శనం వచ్చేసి ప్రతిరోజు ఐ థింక్ ఉదయం 5 నుండి మధ్యాహ్నం 1 వరకు ఉంటది. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8:30 వరకు ఆలయం తెరిచి ఉంటది. సో, ఫ్రెండ్స్ మీరు వెళ్ళాలనుకుంటే మటికి ఈ టైమింగ్స్‌లో వెళ్ళండి. వరంగల్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచయితే సో, బసెస్ ఉంటాయి. సో, ఆలయం చుట్టుపక్కలైతే ప్రశాంతమైన వాతావరణం, ఆహ్, అన్నీ అసలు బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఆ నిర్మాణం గూడా. సో, ఇక్కడ అమ్మవారు సింహవాహినిగా ఉంటారు. ప్రశాంత రూపంలో మనకి దర్శనమిస్తారు. సో, మేము వీకెండ్స్‌లో వెళ్ళాం గదా ఫ్రెండ్స్. సాటర్‌డే వెళ్ళాము. సో, కొంచెం దర్శనానికి టైం పడుతుంది. ఒక 40 మినిట్స్ పట్టింది మాకు. సో, ఈరోజు చ్ చాలా అంటే చాలా రష్‌గుంది. సో, వీకెండ్ గదా! మీరు వీక్ డేస్‌లో ప్లాన్ జేసుకోండి బెటరు. బట్ చుట్టుపక్కల వాతావరణం మటుకు ప్రశాంతంగా ఉంటది ఫ్రెండ్స్. సో, అమ్మవారి విగ్రహం అయితే దాదాపు నాకు తెలిసి 9-10 అడుగులు ఉంటది. సో, చ అసలు చాలా అంటే చాలా బావుంటది. సో, నేను చెప్పడం కంటే మీరు చూస్తే అసలు నా కుడివైపు ఉన్న 4 చేతుల్లో ఖడ్గము, ఆహ్, చురిక అంటారు. చురిక, జపమాల, డమరుముఖం. ఎడమ వైపేమో గంట, త్రిశూలము, పానపత్రాలు అంటాం గదా! సో, ఇవన్నీ ఉంటాయి. సో, గుడి పక్కనే ఫ్రెండ్స్ అమ్మవారు ధరించిన చీరలు. మీరెవరన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. జస్ట్ పక్కనే దర్శనం అయిన తర్వాత పక్కకొస్తాం గదా! ఇది బయట చూడండి ఫ్రెండ్స్. సో, ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో వాతావరణము. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, వీకెండ్స్‌లో మటికి వెళ్ళకండి. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేం. వీక్ డేస్‌లో వెళ్తే మటికి ఒక 1 అవర్ అయినా ఉండొచ్చు. సో, ఇక్కడ చుట్టుపక్కల ఇంకా అద్దాల మేడలు, యాగశాల అండ్ ఆది ఆదిశంకరాచార్యులది సో, ఉంటది. అది నేను చూయిస్తాను. సో, ఆ గుడి గోపురం చూస్తున్నారు గదా! అమ్మవారు అక్కడే ఉంటారు. బట్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది ఫ్రెండ్స్. ఒక మీరు ఫ్యామిలీతో ఈజీగా ఒక 1 అవర్ అక్కడే స్పెండ్ చేస్తారు. గోశాల గూడా ఉంటది. మీకు ఇటు సైడు లెఫ్ట్ సైడు. సారీ అమ్మవారికి అటు రైట్ సైడు. ఇది అద్దాల మేడ చెప్పాను గదా! సో, అద్దాల మేడ అమ్మవారిని దర్శించుకోవచ్చు. అండ్ చెరువు చెప్పాను గదా ఫ్రెండ్స్. మీరు ఈసారి వెళ్ళినప్పుడు పక్కనే ఉంటది బ్యాక్ సైడ్ చెరువు. ఇది యాగశాల. సో, అన్నీ దగ్గరే ఉంటాయి. అండ్ చుట్టుపక్కల ఇంకా నేను స్టార్టింగ్‌లో చూయించాను గదా! ఆహ్, చాలా అంటే చాలా దేవుళ్ళ విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేశారు పైన. ఇది మన గోడ పైన. మీకు చూయిస్తాను అవి గూడా. చూస్తున్నారు గదా! ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు పీస్‌ఫుల్‌గా ఉంటది. నో సౌండ్ పొల్యూషన్ యాక్చువల్లీ. అండ్ ఇటు ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చే ముందే శివపార్వతుల విగ్రహాలుంటాయి. శివుడు, పార్వతీదేవి విగ్రహాలు. అది గూడా మీకు చూయిస్తాను. ఇది మనం ఫస్టు ఎంటర్ అయినప్పుడు ఇవే నేనన్నది విగ్రహాలు. చూస్తున్నారు గదా! సో, ఆ బ్యాక్ సైడ్ చూస్తున్నారు గదా! శివపార్వతుల విగ్రహాలు. శివుడు, పార్వతీదేవి.
ఇంకా చాలా విగ్రహాలు అలా అలా వినాయకుడి విగ్రహము. సో, చాలామంది ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ లైన్‌గా. సో, అది ఎంట్రన్సు. అది. అది ఫ్రెండ్స్ ఈసారి మీరు వెళ్ళినప్పుడు మటికి ఖచ్చితంగా విజిట్ చేయండి. సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఛానల్‌ని మటికి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్‌ని లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా.